ఇక రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇందుకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని కుప్పం రైతుల కోసం సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని తెలిపారు. అంబాపురం గ్రామస్తులతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కృషి కేంద్రం ద్వారా కొత్త పరికరాలతో వ్యవసాయాన్ని ఎలా చేయాలన్న దానిపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. మరింత అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ కొత్త వంగడాలు కావచ్చు, కొత్త విత్తనాలు కావచ్చు, వాటి ద్వారా వ్యవసాయం చేసే ఇది కానీ కొత్త పరికరాల ద్వారా వ్యవసాయం చేసుకునే అంశాలు ఇవన్నీ కూడా అవగాహన కల్పించేటటువంటి ఆ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మొదటి 1 నెలలోనే చంద్రబాబు నాయుడు గారు తెప్పించడం జరిగింది. అట్లాగే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఇంకా కూడా కొన్ని కంపెనీలు ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంపెనీస్ కూడా కుప్పానికి వస్తా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలుసు, 2019లోనే ఎయిర్పోర్ట్ కి కార్గో ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాలని చూశారు. దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఒక ఇటు కూడా పెట్టకుండా ఏం చేశారో మనం చూసాం. అయితే ఇప్పుడు కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని మరొక 500 ఎకరాలు చూడమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రమారమి 1100 ఎకరాల్లో మనకి ఎయిర్పోర్ట్ అనేది కూడా రాబోతుంది. తద్వారా మనకి ఉపాధి అవకాశాలు కూడా అంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ కానీ కార్గో ఎయిర్పోర్ట్ కాబట్టి దానికి సంబంధించిన వేర్ హౌసెస్ కానీ ఇట్లాంటి ద్వారా